హలో అండి. మార్కెట్లో ఇప్పుడు పండుమిర్చి బాగా దొరుకుతుంది కదండి. కొన్ని రకాల నిల్వ పచ్చళ్ళు పెట్టడానికి పండుమిర్చి వాడతాము. నేనైతే గోంగూర పండుమిర్చి కాంబినేషన్లో పచ్చడి పెట్టా అండి. ఇదిగోండి, ఈ కొలతలతో పెడితే పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. 1 కేజీ గోంగూరకి అర కేజీ పండుమిర్చి, 200 గ్రాముల ఉప్పు, 150 గ్రాముల చింతపండు, 1 టీ స్పూను మెంతిపిండి, కొద్దిగా ఇంగువ, కొద్దిగా పసుపు, 1 టీ స్పూను ఆవు పిండి అండి. ఈ ఆవు పిండి ఆప్షన్ అండి. ఇక ఇప్పుడు మనము గోంగూరని, పచ్చిమిర్చిని రెండింటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని ఆవాలు, మెంతులు వేయించి పొడి చేసుకుని చింతపండు కూడా శుభ్రం చేసుకోవాలండి. గోంగూరని చిన్న టీ గ్లాసుడు నూనెలో బాగా వేయించుకొని చల్లారనిచ్చి మిరప్పళ్ళు, ఉప్పు, చింతపండు కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని చల్లారిన గోంగూర, ఆవపిండి, మెంతిపిండి, పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే గోంగూర మిరప్పళ్ళ పచ్చడి